హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసుకుందాం. సో ఫస్ట్గా దీనికోసం నాకు కావాల్సిన 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బెస్ట్, బోన్లెస్ చికెన్ బెస్ట్ తీసుకున్నాను. సో చికెన్ బెస్ట్ ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్ జీరోగా ఉంటాయి. సో దీన్ని తీసుకున్నాక మ్యాగ్నేటెడ్ చేసుకోవాలి. లైక్ పసుపు, సాల్ట్, కారం ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దీంట్లో నేను అడిషనల్గా ఏం చేశాను, కోకోనట్ లిటిల్ బిట్ యాడ్ చేశాను నార్మల్ ఆయిల్తో పోల్చుకుంటే. ఎందుకంటే మనకు ఆయిల్ అవసరం లేదు, బట్ కొంచెం కావాలి కాబట్టి కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. చేశాక దీన్ని మన ఎయిర్ ఫ్రైర్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసాను. బాగా మ్యాగ్నెటైట్ చేసుకున్నాక ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏంటంటే దీన్ని తీసేసుకొని ఆ ఎయిర్ ఫ్రైర్లోకి యాడ్ చేశాను. ఎయిర్ ఫ్రైర్లోకి పెట్టుకున్నాక సర్టెన్ టెంపరేచర్స్ అనేవి సెట్ చేసుకోవాలి. సర్టెన్ టెంపరేచర్స్ అనేవి ఎట్లా సెట్ చేయాలనేది మనకి యూజర్ మాన్యువల్ అనేది మన ఎయిర్ ఫ్రైర్ వాళ్ళు ఇస్తారు. సో చికెన్ ఫ్రైకి ఇంత టెంపరేచర్ అని. సో నేను 180 degrees 20 minutes పెట్టుకున్నాను. సో 20 minutes సమ్ టైమ్ అయిన తర్వాత, ఓకే 10 minutes అయిన తర్వాత మళ్ళీ నేను ఎయిర్ ఫ్రైర్ నుంచి చికెన్ని బయటకు తీసుకొచ్చేసి చెక్ చేశాను వెదర్ కుకింగ్ అనేది ప్రాపర్గా అయిందా లేదా. సో మొత్తం దాన్ని ఏం చేశానంటే కొంచెం అటు ఇటు కదిపి మళ్ళీ రిమైనింగ్ 10 minutes అనేది మళ్ళీ దాంట్లో ఎయిర్ ఫ్రైర్లో పెట్టాను. పెట్టేటప్పుడు ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయాక ఒకసారి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేశాను వెదర్ ఎలా కుకింగ్ ఉందండి. నాకైతే కుకింగ్ సాటిస్ఫాక్షన్గా అయింది. సో బాగానే కుకింగ్ అంతా అయింది. సో దీంతో పాటుగా కొంచెం లెమన్ యాడ్ చేసుకున్నాను అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఈ చికెన్తో పాటుగా 2 ఎగ్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎగ్స్ అనేది చాలా చీప్ ప్రోటీన్, అంటే తక్కువ కాస్ట్ దొరుకుతుంది అండ్ యాజ్ వెల్ యాస్గా హై మినరల్స్ ఉంటాయి. లైక్ విటమిన్ డి ఉంటుంది, విటమిన్ బి కాంప్లెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కూడా ఒక నార్మల్ ఎగ్లో ఆల్మోస్ట్ 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. వెన్ కంపేర్ టు ది చికెన్ వెరీ చీప్ అనమాట. సో ఎవ్రీ డైట్లో ఖచ్చితంగా మీరు ఎగ్ అనేది యాడ్ చేసుకోండి. మీకు 100 grams ఆఫ్ చికెన్లో ఏమేమి ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటుంది, క్యాలరీస్ ఎంత ఉంటుంది అనేది ఈ ఇమేజెస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.